మన బైక్ సర్వీసింగ్ సెంటర్కి అయితే తీసుకెళ్తున్నాం. శనత్నగర్ ఎర్రగడ్డ అయితే తీసుకెళ్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు మనం ఇక్కడ చేపించాం, ఖైరతాబాద్లో చేపించాం. వాళ్ళ దగ్గర సెన్సార్స్ ఇండెప్త్గా చెక్ చేయడానికి ఎక్విప్మెంట్స్ లేవు, మీరు ఎర్రగడ్డ శనత్నగర్లు ఇస్తే బెటర్ అండి అని చెప్పి చెప్తారు. ఏదైనా ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తారో లేదో నాకైతే ఐడియా లేదు. ఈ ప్రాబ్లం నన్ను ఒక 2 సర్వీసింగ్ల నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ వెలుగుతుంది, ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ వెలుగుతుంది. ఉన్నట్టుండి ఇంజన్ హీట్ అయ్యి పెట్రోల్ లేనట్టు జల్లికుచ్చి ఆగిపోతుంది. మళ్ళీ ఇంజన్ కూల్ అయ్యే వరకు మళ్ళీ రీస్టార్ట్ అవ్వదు. ఈ ప్రాబ్లం అయితే నాకు చాలా తలకాయ నొప్పిగా ఉంది. చూద్దాం ఈ సర్వీస్ సెంటర్ వాళ్ళైనా దీన్ని క్లియర్ చేయగలుగుతారా లేదా అన్నది అయితే ఐడియా లేదు. మేబీ క్లియర్ చేస్తే ఇట్ బెటర్. చెక్ చేద్దాం. మన ప్రాబ్లమ్స్ అయితే ఇన్ డీటెయిల్గా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఇక్కడ నుంచి మనకి నియర్ బైనే 5 కిలోమీటర్స్, ఒక 10 మినిట్స్లో రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ బట్టి చూద్దాం మనం. నాకు తెలిసి ఇది 6th సర్వీసింగ్. అయ్యే మనకు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. మేబీ పెయిడ్ సర్వీస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మనకు 5 years ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నాం. అందులో ఏమన్నా క్లెయిమ్ వచ్చలేదు ఐడియా లేదు. క్లెయిమ్ అయితే ఇట్స్ ఓకే, బట్ క్లెయిమ్ మొత్తం డిఫరెంట్ అంటే ఏం లేదు, కొంచెం చార్జెస్ అనేవి ఎక్స్ట్రా అవుతాయి. अपॉइंटमेंट बुक कर दे 7929. नाम बोलिए। तेजा मोबाइल नंबर 799 किलोमीटर 15444 1544 पेड सर्विस है। नहीं अंदर लगा दीजिए डायरेक्ट। ठीक है. గైస్ మనమైతే మన వెహికల్ అయితే తీసుకున్నాం సర్వీసింగ్ సెంటర్ నుంచి. మనకు బిల్ వచ్చి టోటల్ 3090 రూపీస్ అయితే అయింది బిల్. ఇదిగోండి, ఇందులో మనకి ఏమేమి వేసారు ఎంత వేసారు అన్నది అయితే నేను చెప్తాను. ఇంజిన్ ఆయిల్ మనకు 702 రూపీస్ వేసారు, చైన్ క్లీనింగ్ ఏమో 170 వేసారు, అండ్ సర్వీసింగ్ కిట్ ఒక 198, స్పార్క్ ప్లగ్ ఒక 258, ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఒక 160, బ్రేక్ ప్యాడ్ 267 ఒకటి, 249 ఒకటి వేసారు. మొత్తం 1994 అయితే అయింది మనకి. అండ్ వీళ్ళు సర్వీస్ ఛార్జెస్ అయితే 1100 వేశారు. నేను చెప్పాను కదా ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వలేదు. నేను బైక్ తీసుకొచ్చిన హాఫ్ అన్ అవర్కి ఆ ప్రాబ్లం రీస్టార్ట్ అయింది. మళ్ళీ నేను వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే మళ్ళీ నాకు 2వ తారీఖు అపాయింట్మెంట్ ఇచ్చారు. మనం సర్వీసింగ్ చేయించింది 29వ తారీఖుని. మళ్ళీ 2వ తారీఖున అయితే మనం అపాయింట్మెంట్ తీసుకుని అయితే వెళ్ళాము. అయితే నాకు ఏబిఎస్ సెన్సార్ నుంచి ప్రాబ్లం చెప్పారు, కానీ ఏబిఎస్ సెన్సార్ కనపడలేదు. మళ్ళీ నేను 8:30కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే నేను 5 hours కూర్చోబెట్టిన తర్వాత నేను గట్టిగా మాట్లాడితే అప్పుడు నన్ను అయితే లోపలికి అలౌ చేశారు వెహికల్ తీసుకోవడానికి. ఓబిడి స్కానర్ కనెక్ట్ చేసి అయితే చూసాము. చూసి నేను మెకానిక్ అంత ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం వచ్చిందంటే P0134 అనుకుంటా కోడ్ వచ్చింది. ఆక్సిజన్ సెన్సార్ సర్క్యూట్ అయితే ఓపెన్ అయ్యి ఉందని అయితే వస్తే ఆయన అయితే చెక్ చేశారు. సెన్సార్ అనేది క్లిప్పింగ్ సరిగ్గా చేయలేదు. ఆ ప్రాబ్లం వాళ్ళు అసలు చెక్ చేయకుండా నాకైతే ఓబిడి స్కానర్ కనెక్ట్ చేసి రీసాల్వ్ చేసి ఇచ్చారు. మళ్ళీ నేను అడిగిన తర్వాత ఆక్సిజన్ సెన్సార్ మొత్తం క్లీన్ చేసి కేబుల్ అనేవి జాయింట్ చేసి మళ్ళీ మనకి ఆ ఎర్రర్ అనేది తీసేసి అయితే ఇచ్చారు. ఇప్పుడు 2 days అయితే అయింది, ప్రాబ్లం అయితే ఏం రాలేదు. అదేదో ఫస్టే చెక్ చేసి ఉంటే నాకు టైం సేవ్ అయ్యేది.
చూసారు కదా, నాకైతే ఈ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. మనది ఇది వచ్చి 6వ సర్వీసింగ్, పెయిడ్ సర్వీసు. 5 ఫ్రీ సర్వీసులు అయిపోయిన తర్వాత సర్వీసు. మీరు సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు అయితే 1కి 2 సార్లు మీ ప్రాబ్లం క్లియర్గా చెప్పండి. మీకు జాబ్ కార్డ్ రాసే అతనితో కాకుండా మెకానిక్తో మాట్లాడతా అని చెప్పి ఒకసారి అడిగి మెకానిక్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మనం ఒక్క ప్రాబ్లం చెప్తే జాబ్ కార్డ్లో ఇంకోటి మెన్షన్ చేస్తున్నారు. ఏబిఎస్ సెన్సార్ నాట్ వర్కింగ్ అని రాశారు, కానీ జాబ్ కార్డ్లో నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడి నేను మళ్ళీ వెళ్ళి మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఇది ప్రాబ్లం, నాకు ఇలా అయింది, ఇలా ప్రాబ్లం వస్తుంది, మీరు ప్రాపర్గా చెక్ చేయండి, నన్ను లోపలికి అలౌ చేయండి అని అడిగితే అప్పుడు ఓకే అన్నారు వాళ్ళు. అప్పుడు వెళ్ళి దగ్గరుండి నేను చేయించుకున్నాను. మీరు కూడా ఏంటంటే డైరెక్ట్ జాబ్ కార్డ్ రాసిన తర్వాత కూడా ఒకసారి మెకానిక్తో మాట్లాడడానికి ట్రై చేయండి. మాట్లాడి మెకానిక్తో ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.